రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్ కళ్యాణ్ తాను భక్తులకు ఇచ్చిన మాటపై నిలబడ్డాడు. తనకు ఇష్టదైవమైన తెలంగాణలోని కొండగట్టు అంజన్న క్షేత్రంపై మరోసారి తనకున్న అపారమైన భక్తిని చాటుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాట నిలబెట్టుకున్నాడంటూ కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఏకంగా 35.19 కోట్ల టీటీడీ నిధులను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. గతేడాది వారాహి యాత్ర సమయంలోనూ ఎన్నికల తర్వాత జూన్ నెలలో వారాహి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. ఆ సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా సరైన వసతులు లేవని, దీక్ష విరమణ మండపం అవసరమని భక్తులు, ఆలయ అర్చకులు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులతో ప్రత్యేకంగా చర్చించి ఈ నిధులను మంజూరు చేయించారు. టీటీడీ నుంచి విడుదలైన ఈ భారీ నిధులతో కొండగట్టులో భక్తుల కోసం మెరుగైన వసతులు కల్పించనున్నారు. దాదాపు 96 గదులతో కూడిన భారీ వసతి గృహాన్ని నిర్మించనున్నారు. ఏటా హనుమాన్ జయంతికి వేల సంఖ్యలో మాలధారుల సౌకర్యార్థం ప్రత్యేకంగా దీక్షా విరమణ మండపాన్ని నిర్మించనున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా బస విషయంలో ఇబ్బందులు తొలగిపోయినన్నారు. కొండగట్టుపై భక్తిని చాటుకోవడమే కాకుండా సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 31 నరసింహ క్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. ఈ యాత్ర కూడా కొండగట్టు నుంచే ప్రారంభం కావడం విశేషం. మొత్తానికి తెలంగాణలోని ఒక ఆధ్యాత్మిక క్షేత్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ద్వారా నిధులు ఇప్పించడం ద్వారా పవన్ కళ్యాణ్ 2 రాష్ట్రాల భక్తుల మనసు గెలుచుకున్నారు. అంజన్న భక్తుల సౌకర్యార్థం 96 గదుల భారీ సత్రం నిర్మాణానికి టీటీడీ ద్వారా 35.19 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సిఫార్సు మేరకు ఈ నిధులు మంజూరు కావటం శుభపరిణామమని బండి సంజయ్ తెలిపారు.